చేశాను. చరిత్ర అంటే వెనక్కి వెడితే భగవంతుడి దగ్గర ప్రారంభము అన్నాను. సరే పరంపర కొన్ని మాటలు చెప్పాను. శ్రీకారానికి అర్థం ఏమిటి? శ్రీ గురు చరిత్ర ఏమిటండి? శ్రీ గురువు అంటే ఎవరా శ్రీ గురువు అంటే శ్రీ అన్న 3 అక్షరాలు ఎందుకు వేశామో నువ్వు బాగా జ్ఞాపకం పెట్టుకో అన్నారు. గురువుకి ముందు శ్రీకారం ఎందుకు పెట్టారో తెలుసా అండి? శ్రీ అంటే మాయాశక్తి అని పేరు శాస్త్రం. మాయాశక్తికి స్వరూపమే గురువు ఎప్పుడూ ఒక చెట్టు కింద కూర్చున్నట్టు చూపిస్తాడు. అందుకే మీరు చూడండి, శంకరాచార్యుల వారి ఫోటో మీరు చూస్తే శంకర భగవత్పాదులు ఏదో ఒక మంచి డ్రాయింగ్ రూమ్ లో కూర్చున్నట్టుగా ఎప్పుడు ఫోటో ఉండదు. శంకర భగవత్పాదులు కూర్చుంటే ఒక పులితోలు మీద పక్కన ఒక నది ప్రవహిస్తూ ఉంటే ఒక పెద్ద వటవృక్షం కిందో మామిడి చెట్టు కిందో కూర్చుని ఉంటారు. మీరు దక్షిణామూర్తిని చూస్తే దక్షిణామూర్తి కూడా ఒక పెద్ద వటవృక్షం కింద కూర్చుని ఉంటారు. చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్యా గురుర్యువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా. దత్తాత్రేయ స్వామి వారిని చూస్తే వారు కూడా ఊడలు దిగిపోయినటువంటి ఒక పెద్ద వృక్షం కింద కూర్చుని ఉంటారు. లేదా దత్తాత్రేయ చరిత్రలో వారు మామిడి చెట్టు కింద కూర్చున్నారు అని ఒక చోట చెప్పబడింది. ఒక చెట్టు కింద కూర్చుంటారు. గురువులందరూ కూడా సాధారణంగా ఒక చెట్టు కింద కూర్చున్నట్టే ఉంటాయి. పైగా మీరు చూడండి, గురువులు వీరాసనంతో ఉంటారు. ఎంత విచిత్రంగా ఉంటుందంటే అది వీరాసనము అంటే కుడికాలి తొడ మీద ఎడమ పాదాన్ని పెట్టుకుని కూర్చుంటారు. ఎడమ పాదం పెట్టు కూర్చుంటే దాన్ని వీరాసనము అని పిలుస్తారు. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజన సుఖే తత్వం మునిభ్య పరం వ్యాఖ్యాంతం భరతాదిభి పరివృతం రామం భజే శ్యామలం అంటారు. రామచంద్రమూర్తి కూడా వీరాసనం వేసు కూర్చుని తత్వాన్ని ఉపదేశం చేశారు. ఆ వీరాసనం వేసు కూర్చుంటారు. ఎందుకండి ఇలా చెట్టు కింద కూర్చోవడం? గురువు గారికి ఎవరో ఇంట్లో తీసుకెళ్లి కూర్చోపెట్టరా అంటే చెట్టు కింద కూర్చోవడం అన్న దాని వెనకాతలే శ్రీకారానికి అర్థం. శ్రీ అంటే చెట్టు. చెట్టు దేనికి ప్రతీకో తెలుసా అండి? భగవంతుని యొక్క మాయాశక్తికి ప్రతీక. భగవంతుని యొక్క మాయాశక్తియే ఈ జగత్. ఈ జగత్తంతా ఈశ్వరుడి యొక్క మాయ. ఈశ్వరుడి యొక్క మాయ అయినటువంటి ఈ జగత్తుని మీకు తెలియచెప్పగలిగినటువంటి సమర్థుడైనటువంటి వాడు ఆ చెట్టు కింద కూర్చుని ఉంటాడు. అందుకని మాయని తరింప చేయగలిగిన వాడెవరో, మాయని దాటించగలిగిన వాడెవరో, ఎవరు మీకు తత్వోపదేశము చెయ్యగలరో అటువంటి వాడు శ్రీ మాయాశక్తిని దాటిస్తాడు. కాబట్టి శ్రీ గురు కాదు, ఇది ఒక అర్థం. శ్రీ గురు అని ఎందుకంటారో తెలుసా అండి? శ్రీ అనడంలో శకార రకార ఈకారములు ఉంటాయి. ఈ శకార రకార ఈకారముల చేత 3 అక్షరములతో 3 రకములైనటువంటి అర్థములు ప్రతిపాదింపబడతాయి. అందుకని శ్రీ గురు అని పిలుస్తారు. ష అన్న అక్షరానికి అర్థం ఏమిటో తెలుసా అండి? తేజస్వరూపుడు అని. తేజస్వరూపుడు ఏమిటండి? అదేం మాట మీకు అనుమానం రావచ్చు. గురువు గారు చూడ్డానికి పైకి శరీరంతో కనపడుతుంటాడు, కానీ ఆయన లోపల ఎప్పుడు ఏం నమ్ముతాడో తెలుసా అండి? ఇది నేను కాదు, ఇది నానాచిద్రకటోదరస్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాదికరణ ద్వారా బహిస్పందతే. ఇక్కడ ఒక జ్యోతి వెలుగుతోంది. ఆ జ్యోతి నేను, ఈ శరీరము నేను కాదు అంటుంటాడు. ఇది పైకి దొరకదు, లోపల మాత్రం ఎప్పుడు ఆ జ్యోతి స్వరూపముతో అనుసంధానమై ఉంటాడు. ఈ శరీరము నేను కాదు అని లోపల భావన చేస్తుంటాడు. ఆ సత్యమునందు ప్రతిష్ఠితమై ఉంటాడు. ఇలా ఉన్నవాడెవరో ఆయన తేజస్వరూపుడు. ఇప్పుడు ఆయన తేజస్వరూపుడై ఉన్నాడు, మనకేమిటి ఉపయోగం దానివల్ల అంటే, తేజస్వరూపుడైనటువంటి గురువు తన శిష్యుడికి చేసేటటువంటి ఉపకారం ఒకటి ఉంటుంది. అందుకని అలా కూర్చోబెట్టి ఫోటో ఇంట్లో పెట్టుకుంటాడు. ఎందుకు గురువు యొక్క స్వరూపాన్ని అలా ఇంట్లో పెడతారో తెలుసా అండి? ఆ శ్రీ గురు శకారముతో ఉన్నాడు, తేజోరూపుడై ఉన్నాడు, పైకి అలా కనపడుతున్నాడు. 6 భుజాలతోటి ఏదో 4 కుక్కల్ని వెంటేసుకుని వెనకాల ఆవుని పెట్టుకుని జటాజూటం కట్టుకుని అందులోంచి తొంగి చూస్తున్న పావును దాన్ని పెట్టుకుని శంఖ చక్ర గదా పద్మాలు పట్టుకుని త్రిశూలం పట్టుకుని కమండలం పట్టుకుని ఉన్నాడు. మళ్ళీ అలాగే ఉండడానికి ఒక రహస్యం ఉంది, తర్వాత చెప్తాను మీకు. దత్తాత్రేయుల వారు అయితే అలాగే ఉంటారు, మిగిలిన స్వరూపాలు మళ్ళీ ఇంకో రకంగా ఉంటాయి. ఇలా ఉండేటప్పుడు
ఇలా కూర్చున్నటువంటి వాడు తేజస్వరూపుడై ఉన్నాడు అనుకోండి, మీకేమిటి కలిసి వస్తుంది దానివల్ల అని నేను అడిగాను అనుకోండి. తేజస్వరూపుడైనటువంటి వాడు మీకు చేసేటటువంటి మహోపకారం ఒకటి ఉన్నది. ఏమిటి చేస్తాడు అంటే, మీలో ఉండే